సాక్షి మీడియాలో ఇంకొక యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటంటే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కాబట్టి ఆ తప్పుల్ని సాక్షి మీడియా ఒక్కటే ఎత్తి చూపిస్తుంది కాబట్టి 12వ తారీఖు అనేది చంద్రబాబు నాయుడిని ఏకి పారేస్తామనే భయంతో మాత్రమే అరెస్ట్ చేశారు. ఒకళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇక్కడ ఊడేది ఏమీ లేదు, మేము ఎవరికి భయపడమంటూ ఏదైతే ఇంకో మరో యాంకర్ చేస్తున్న వ్యాఖ్యలు, అంటే మరో యాంకర్ అవ్వలేదు, ఈశ్వర్ చేస్తున్న వ్యాఖ్యలు. అలాగే చూస్తే కనుక మన రోజా గారు అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇది సంవత్సరంలో ఏం చేయలేదా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెబుతున్నట్టు? చెబుతూనే ఇప్పుడు వాళ్ళకి షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్ ప్రకారం ఎవరిని తిట్టాలో, ఏ కులాన్ని తిట్టాలో, ఎవరిని తిట్టాలో ఆ రోజుకి వాళ్ళు అది మాట్లాడుతుంటాడు. ఈశ్వర్ అని పోరంబోకోడు, వీడి తోడు ఇంకో కొత్త పిచ్చిగాడు ఒకడు దొరికాడు, వాడు మాజీ జడ్జిని అని చెప్పుకుని ఎదవ ఏంది, వాడు నుంచుంటే 400 ఓట్లు పడాల, నేనే డిసైడ్ చేస్తాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అని చెప్పని నా తరపున నుంచున్న వాళ్ళు మొత్తం కూడా అందరు గెలుస్తారు, నేనే డిసైడ్ చేస్తానని చెప్పని వాగిని వాడి కుక్కలో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో అందరికీ ఎరికే. ఏంది ఇప్పుడు చేతగాని ఎదవలు ఇదే మాట్లాడుతుంటారు. పని చేసేవాళ్ళు మాట్లాడరు, పని చేస్తారు. ఏమి చేయలేని ఎదవలు ఏమో, మనకు ఉదాహరణ మనకి ఛాత్రాలు కూడా ఉన్నాయి. కరవలేని కుక్కే అరుస్తుంది, ఓరకు అరుస్తూ ఉంటుంది అనమాట. కరిసే కుక్క అరవదు, కామగొచ్చి టప్పును పట్టేసిద్ది. ఇది మనం తెలుసుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడే ఎదవలందరూ కూడా చేతగాని ఎదవలు. ఇవాళ ఇది అంటున్నారు కదా, 2024 వస్తే వీళ్ళు హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళాలనేది, 2029 వస్తే 2029 వస్తే ఆళ్ళుగా వెళ్ళేది. వీళ్ళంతా కూడా విదేశాలు పారిపోతారు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండి, ఇప్పుడు మీడియా ఉండేది దేనికి? ప్రజలకి మంచి చేయడానికి. ప్రజలు నిజంగా ప్రభుత్వం ఏదన్నా, ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఏదో ఒకటి అధికారుల వల్ల ఏదో ఒక పూర్వకంగా తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు ఎత్తి చూపొచ్చు, పలానా ఏరియాలో ఎట్లా జరుగుతుంది, ఇదిగో పలానా చాట ఎట్లా జరుగుతుంది అనేది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ రాష్ట్ర పరిస్థితి ఏందా? అంతకుముందు ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వు ఎన్ని పథకాలు ఆపేసావు? ఒక అమ్మఒడి 13,000, అయ్యబుడ్డి 30,000, ఇవన్నీ ఆడిపోయినాయి అనుకున్నావు. నువ్వు దోచుకున్న డబ్బు అంతా ఆడిపోయింది. ఈరోజు 70 సంవత్సరాల మించి వ్యవస్థల్లో ఉన్న అమౌంట్ మొత్తం తీసేసి వాడేసావు కదా. ఎక్కడన్నా ఉందా అమౌంట్? డబ్బులు ఉండయా? నీ పుణ్యమాని ఏంది? తర్వాత ముందుగానే తాకట్లు పెట్టావు కదా, ముందుగానే స్థలాలు, పొలాలు, ఆస్తులు అమ్మేసావు, గవర్నమెంట్ ఆస్తులు అమ్మేసావు కదా. సిగ్గు లేదా? అప్పులు చేసావు 12 లక్షల కోట్లు. ఆల్రెడీ 1,85,00,000 నువ్వు బిల్లులు ఇవ్వాలి. ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఈరోజు సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కి. ఎన్ని పథకాలు పునరుద్ధరించాడు? నువ్వు కేంద్రం నుంచి వచ్చిన నిధులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసేసుకొని నువ్వు విదేశాలకు పంపించేసుకుంటే వాటికి బిల్లులు అయిపోతే ఆపేశారు కదా. నీ తరపున గెలిచిన నీ దాష్టికాలతో మా వాళ్ళని ఎవరిని కూడా కనీసం పోలింగ్ బూతులకు కూడా వెళ్ళనీయకుండా ఏదైతే పంచాయతీ వ్యవస్థ కానీ లేదా జిల్లా పరిషత్ వ్యవస్థలు కానీ గెలిచి మీరు ఏం పీకారు? కనీసం అక్కడ జీతాలన్నా ఉండయా నువ్వు చేసిన పాపానికి? ఈరోజు ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 78 పథకాలను పునరుద్ధరించి ఇవాళ కింద నుంచి ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు, అరే పేదవాళ్ళు 5 రూపాయలకి ఏమన్నా అన్నం దొరికిద్దా? టిఫిన్ దొరికిద్దా? బోకియాత వల్లారా. ఈరోజు 110 అన్నా క్యాంటీన్లతో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు మినిమం 1,00,000 మంది భోజనం చేస్తున్నారు రోజుకి. సిగ్గుందా మీకు? సిగ్గులేని ఎదవలారా. ఇంక ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి. అది కూడా కాదు, నువ్వు 1,000 రూపాయలు పెంచుతానని నువ్వు దిగిపోయిన దాకా 3,000 జైలు పోయావు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? నేను రాగానే మొదటి 4 నెలలు 3 నెలలు ఈ 4,000 కలిపి 7,000 ఇస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినగానే 7,000 రూపాయలు ఇచ్చిన మగోడు ఆయన. 3,000 ఇచ్చింది 6,000 చేశాడు, 6,000 ఇచ్చింది 10,000 చేశాడు. 6,000ది 15,000 అంటే కొత్తగా ఇంకోటి కూడా తీసుకొచ్చాడు. మంచానైతే ఎవరెవరు ఉండారో మంచంలో పడి లేవలేని ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఈరోజు
ఈరోజు ఈ రాష్ట్రంలో 2700 కోట్ల నుంచి 2800 కోట్ల దాకా ఓన్లీ నెల నెల పెన్షన్ల రూపంలో వెళ్తున్నాయి. నువ్వు ఎంత ఇచ్చావు? నువ్వు పెన్షన్లు ఎంత ఇచ్చావు? 1800 కోట్లు కూడా ఇవ్వలేదు. నువ్వు 1800 కోట్లు కూడా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకో. ఏంది తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో రోడ్లు నువ్వు 5 ఏళ్ళు మట్టి చేసేసావు. సిమెంట్ రోడ్లు మట్టి అయిపోయినాయి, తార్ రోడ్లు మట్టి అయిపోయినాయి. ఏంది మొత్తం కూడా 5000 కోట్లు పెట్టి ఈ రోడ్లు ఈ సంవత్సరంలో మ్యాక్సిమం 80% రోడ్లు కవర్ చేసేసారు. మళ్ళా అవి కాకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే మీరు ఇంకా కొన్ని ఆపేసిన పథకాలు ఉన్నాయి, ఆదరణ పథకాలు ఆపేశారు. 1000 కోట్లతో ఆదరణ పథకం తీసుకొచ్చాడు. ఎస్టీ లోన్లు ఆపేశారు. ఎస్టీలకి లోన్లు తీసుకొచ్చాడు. బీసీలకి 48,000 కోట్లతో సపరేట్గా తీసుకొచ్చింది. బీసీలకి మీరు ఏమన్నా ₹1 పెట్టారు? బీసీలకి 5 ఏళ్ళు ₹1. ఈరోజు సంవత్సరానికి 48,000 కోట్లు బీసీ సోదరులకి. దుర్మార్గులారా, అవి తెలుసుకొని అవి మాట్లాడండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడితే అది వాగి ఈ రాష్ట్ర పరువు తీసి మీరు అబాస్ పాలు కావద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణరాజు అనే ఇద్దరు జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళని అరెస్ట్ చేస్తే అది తప్పు అంటూ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక సైకో ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు అనేది తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాంటి వాడి ఛానల్లో ఇలాంటి మాటలు కాక ఏం మాట్లాడతారు? వాళ్ళు ఫస్ట్ కాడి నుంచి కూడా అమరావతి మీద ఇషం కక్కుతా, చంద్రబాబు నాయుడు గారి మీద ఇషం కక్కుతా, ఒక కులం మీద ఇషం కక్కుతా ఉండారు. వీడు పార్టీ పెట్టి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిందేమో. అప్పుడు ఆలించి కూడా స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్ర ప్రభుత్వంనైనా సరే ఎంతోమంది ఇలువలు గల రెడ్డి సోదరులు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఎప్పుడు కూడా ఒక కులం మీద పడి వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడింది ఏ కోశానా లేదు. అలాగే అదర్స్ కూడా ఎస్సీ సోదరులు పరిపాలించారు, అదర్స్ పరిపాలించారు. ఒక కులం మీద పడి మాట్లాడిన చరిత్ర దాఖలాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే లేదు. కానీ ఈ సైకో అనేవాడు వాళ్ళ నాన్న చనిపోయిన శవం మీద పేలాలు ఏరుకొని నాన్న సావుని ప్రజల్లో ఒక ఏదో కొడుకులే అంటే తండ్రి లేని వాళ్ళలాగా ఉపయోగించుకొని తండ్రి శవం కనపడకముందే సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పని మాట్లాడిన చేసిన వ్యవహారాలు ఎన్ని మనకి రాష్ట్ర ప్రజలు తెలుసు. ఇతని మూర్ఖత్వాన్ని, ఇతను రాజకీయాలకు పనికి రాడని చెప్పని సోనియా గాంధీ గారు ఆ రోజు తెలుసుకొని ఇతన్ని కాదని వేరే వారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పింది. అది మనసులో పెట్టుకొని తండ్రి సావుతో సానుభూతితో ఈ రాష్ట్రంలో ప్రజల్లోకి వెళ్ళి మీకు నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను మడం తిప్పను ముడి తిప్పను అని చెప్పానని ప్రజల్ని నమ్మించి 2014లో ఈ రాష్ట్రం సీలటాన ఆ రోజు విఘ్నతో ఆలోచించిన ఈ రాష్ట్ర ప్రజలు ఒక ముందు చూపు గల నాయకుడిని మనం ఎన్నుకోవాలి, కానీ ఇతన్ని ఎన్నుకుంటే బాగుండదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఒక పసిబిడ్డను సాకినట్టు 5 సంవత్సరాలు పాపం చేశాడు ఈ రాష్ట్రాన్ని. కనీసం ఆ పసిబిడ్డ పుట్టడానికి కూడా హాస్పిటల్ అనేది కూడా కావాలి, పక్కన నర్సులు కావాలి, డాక్టర్స్ కావాలి. వాళ్ళు కూడా లేని అంత ఇబ్బందికర ఈ రాష్ట్రాన్ని ఎంతో సాక్షాత్యంతో అతను ఈ పని చేసి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చి 13.5% ఈ రాష్ట్ర గ్రోత్ని తీసుకొస్తే ఇతను ఒక కులం మీద ప్రజల్లో విషబీజాలు నాటి
ప్రభుత్వం మీద విషబీజాలు నాటి సొంత బాబాయిని చంపేసి గుండిపోటు అని చెప్పని ముందు మాట్లాడిన ఈ దుష్టులు తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక ముఖ్యమంత్రి గారికే అంటగట్టి కోడికత్తి డ్రామా ఆడి ఎన్నో ప్రజల్లో ఎంతో చేసి ప్రజల మనసుల్లో ఇసబీజాలు నాటి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాడు ఒక రౌడీ అనే సైకో బ్యాచి. తర్వాత తెలిసింది ప్రజలకి ఇతన్ని ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని 5 ఏళ్ళు ఓపిక బట్టి 2024 ఒక పోటు పొడిచి భూస్థాపితం చేశారు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి సిగ్గు శరం లేదు. ఆ రోజు మీరు ఆలోచించండి, ఆ రోజు కూడా 2019లో ఓడిపోయినప్పుడు 2014లో ఓడిపోయినప్పుడు ఈ రోజారెడ్డి ఇంకా కొంతమంది బ్యాచి ఈ రాష్ట్ర ప్రజలకు బుద్ధి లేదు, సిగ్గు లేకుండా ఆయన గెలిపించుకున్నారు, మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పని వాగిన వాగులు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. 2024లో మేము 30 సంవత్సరాల ఇండస్ట్రీ మాకు 175కి 175 వస్తున్నాయి అని చెప్పని మాట్లాడిన ఈ బోకులు 11 సీట్లు పడిపోయినాక మళ్ళీ అదే ప్రజల్ని తిట్టారు వీళ్ళు. ఏ ప్రజలైతే వీళ్ళని అందరాలకి ఇచ్చి మంత్రుల్ని అవకాశాలు ఇచ్చి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన ప్రజల్ని వీళ్ళు తిట్టిన దాఖలాలు మనం చూస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సైకో బ్యాచీకి మరి ఏం చూసుకొని మీరు కొంతమంది ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు, ఇంకా బుద్ధి రాలేదనుకుంటా. అరే బాబు, వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ఉండారో మీ పనులు మీరు చేసుకోండి. మీ నాయకుడు మళ్ళీగా రోడ్లు ఎక్కితేనో, మీ నాయకుడు మళ్ళీగా ఇంకోటి మాట్లాడితేనో జైల్లో పెట్టడం, 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా తీసుకెళ్ళి అర్ధరాత్రి తలుపులు బాలుగొట్టి తీసుకెళ్తాం, ఇవన్నీ మా నాయకుడు చేయడు. కానీ ఇలాంటి దుష్టుడు వల్ల ఈ రాష్ట్రం సంకన ఆగిపోయింది అనేది మీరు ఆలోచించుకోండి. మహిళలు అంటే మీలలో ఉంటారు, అందరిలో ఉంటారు అనే సంగతి మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఎవడో కోన్కిసా గొట్టంగాడు ఎవడో ఏదో రాచాడని ఉంటారయ్యా. ఉండరని ఎవరన్నారు? మగవాళ్ళు లేరా? ఆడవాళ్ళే ఉండారా? మగాళ్ళు లేరా? మరి మగాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మగాళ్ళ గురించి ఎందుకు రాయలేదు? ఎదవల్లారా. మరి మహిళా తల్లుల గురించి ఎందుకు రాశారు మీరు? మహిళా తల్లుల గురించి ఎందుకు అన్నారు అంటే మొన్న ఓట్లు వాళ్ళు ఎక్కువ వేసి మమ్మల్ని ఓడిచ్చారనే దుగ్ధతో పట్టుకొని నీ ఎదవ ఛానల్లో ఒక మహిళ భారతరెడ్డి దానికి చైర్మన్ ఏంది ఛానల్ ఓనరు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడు. మరి సిగ్గు లేదా మీకు? రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాగా ఇచ్చారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఒక రాజధాని మీద, రాజధాని చుట్టుపక్కల రాజధాని మొత్తం వాళ్ళే, ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేరే రాజధాని అని చెప్పి మాట్లాడారంటే ఆ నోట్లో మీరు అశుద్ధం తింటున్నారా? ఏదన్నా మీరు పందులు ఉంటాయి చూసారా, అవి కంపలంబటి అశుద్ధం తిని బురదగుంటలో పొర్లాడతాయి. దావన పోయే వాళ్ళకి తోకతోను ఒళ్ళు ఊపుతాయి అనమాట ఆ బురద జల్తానికి.